అస్సలాము అలైకుం, నమస్తే, హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. సో మనం ఈరోజు రెసిపీ ఏంటంటే పొటాటో మసాలా బజ్జీస్ అన్నమాట. రెగ్యులర్ బజ్జీస్గా కాకుండా ఈరోజు మనం మసాలా బజ్జీ ఎలా ట్రై చేద్దామో చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ మనం పొటాటోస్ని తీసుకొని పొటాటోస్ మీద ఉన్న పీల్ని తీసేసి పొటాటోస్ని ఇలా వాష్ చేసుకోవాలి ఒక 2 to 3 టైమ్స్ వరకు. నెక్స్ట్ పొటాటోస్ని స్లైసెస్లోకి చిన్న చిన్న పీసెస్లోకి ఇలా స్లైసెస్లోకి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి తయారు చేసుకుందాం రండి. ఫస్ట్ మనం ఒక 4 స్పూన్స్ వరకు బేసన్ పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ని వేసుకొని కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఇది ధనియా పౌడర్ 2 స్పూన్స్. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, మీరు కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కారం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం 2 స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకుందాం. మసాలా అని చెప్పాను కదా, సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఇక్కడ యూస్ చేస్తున్నాను. వాటర్ వేసి బాగా స్మూత్ ఒక మీడియం పేస్ట్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, బాగా మిక్స్ చేసుకోండి వాటర్ వేసి. అది ఒక హాఫ్ మీడియం వరకు అయ్యేంత వరకు పేస్ట్ని అలా కొంచెం నీళ్ళగా పల్చగా కాకూడదు, అలా అని గట్టిగా కూడా కాకూడదు, నైస్ పేస్ట్ లాగా అవ్వాలి. చూడండి, నైస్ పేస్ట్ అయింది కదా. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే బేసన్ పౌడర్ అనేది బాగా మిక్స్ అవుతుంది. కొంచెం దోశ సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటే కొంచెం క్రిస్పీగా అని వస్తుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, హీట్ అయిన తర్వాత మనం పొటాటోస్ని ఆ పిండిలోకి ముంచి మనం ఆయిల్లోకి వేసుకుంటున్నాం అన్నమాట. చూపిస్తున్నాను కదా, ఆయిల్లోకి వేసుకుందాం. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా తిప్పి బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే అండి, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్, టేక్ కేర్.